చాలా గ్యాప్ తర్వాత ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం డబుల్ హెడర్ మ్యాచ్ ఈ రోజే జరగబోతోంది. ఈ ఐపీఎల్లో 59th మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అండ్ 60th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇవాళ 4:30కి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అండ్ నైట్కి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగబోతున్నాయి. ఏ టీం అయినా ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలి అంటే ఇక నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు హై వోల్టేజ్ మ్యాచ్ల్లో ఎవరు గెలిచేకి ఎక్కువ అవకాశం ఉందో క్లియర్గా చూద్దాం. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ఈ వీడియో చివరి దాకా చూసారు అంటే ఎవరు గెలుస్తారో అనే దానిపై మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్లీ 59th మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. వీళ్ళిద్దరి మధ్య ఈ మ్యాచ్ సావై మాన్సింగ్ స్టేడియంలో జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్కి ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ కాకపోయినా పంజాబ్ కింగ్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ టేబుల్లో ఎక్కడో కింద ఉన్నారు కదా అని రాజస్థాన్ రాయల్స్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇదే రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్తో తలబడినప్పుడు ఏకంగా 50 పరుగుల తేడాతో గెలిచారు. సో రాజస్థాన్ రాయల్స్ని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ 3rd ప్లేస్లో ఉంటే రాజస్థాన్ రాయల్స్ 9th ప్లేస్లో ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే 29 మ్యాచ్లు ఆడగా అందులో 17 సార్లు రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 12 సార్లు పంజాబ్ కింగ్స్ గెలిచారు. ఇక వీళ్ళిద్దరూ ఆడబోయే ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ స్టేడియం యొక్క పిచ్ బ్యాలెన్సింగ్ వికెట్ అనే చెప్పుకోవచ్చు. మరీ అతిగా బ్యాటింగ్కి ఫేవర్ చేయదు, మరీ అతిగా బౌలింగ్కి ఫేవర్ చేయదు. వికెట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఈ స్టేడియంలో జరిగిన మ్యాచెస్లో 39 మ్యాచెస్ ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిస్తే 22 టైమ్స్ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో ఇట్ ఈస్ క్లియర్, ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళకి గెలిచే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకున్నా దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ రెయిన్. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్లీ రాజస్థాన్ రాయల్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, షిమ్రాన్ హెట్మైర్, హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహిషా తిక్సానా, సందీప్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యద్వీర్ సింగ్ చారక్ వచ్చే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్, తర్వాత శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, షుయాన్స్ షెడ్జే, మార్కో జాన్సన్, లూకీ ఫెర్గుసన్, యుజేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ ఠాకూర్. సో ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా స్టాట్స్, ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ అండ్ నేను చేసిన అనాలిసిస్ ప్రకారం పంజాబ్ కింగ్స్కి గెలిచే ప్రాబబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. సో 59th మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఇక 60th మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేయాలి. ఇలా మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో వైఫై సిగ్నల్ పోతుందా, దెన్ ఇట్స్ కరెక్ట్ టైం టు స్విచ్ టు యాక్ట్ స్మార్ట్ వైఫై. యాక్ట్ స్మార్ట్ వైఫై ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. మీరు మ్యాచ్ చూసేటప్పుడు మ్యాచ్ని ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా సిగ్నల్ వచ్చేలా చేస్తుంది యాక్ట్ స్మార్ట్ వైఫై. మన ఇంటర్నెట్ని యాక్ట్ స్మార్ట్ వైఫై చాలా ఇంటెలిజెంట్గా మేనేజ్ చేస్తుంది. మీరు మ్యాచ్ చూస్తున్నా, గేమ్ ఆడుతున్నా, ఏదైనా ఫ్యాంటసీ యాప్ యూస్ చేస్తున్నా ఇంటర్నెట్ స్పీడ్ అనేది బూస్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ మీరు ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళినా ఇంటర్నెట్ అనేది ఆటోమేటిక్గా ఆ రూమ్లోకి కూడా షిఫ్ట్ అవుతుంది. నేను గ్యారంటీగా చెప్తున్నా, ఇలాంటి వైఫైని మీరు ఎప్పుడు చూసుండరు. నో డెడ్ జోన్స్, నో లోడ్ ఇష్యూస్, నో మోర్ ఫ్యాంటసీ పాయింట్స్ డిలే, ఓన్లీ క్రికెట్ ఎక్స్పీరియన్స్, అది కూడా 3 times ఫాస్టర్ వైఫైతో. మళ్ళీ చెప్తున్నా వినండి, ఎప్పుడైనా ఏ డివైస్ అయినా ఏ రూమ్ అయినా బెస్ట్ వైఫై అయితే యాక్ట్ స్మార్ట్ వైఫైయే. ఓన్లీ యాక్ట్ వాళ్ళు మాత్రమే స్మార్ట్ వైఫైని ఆఫర్ చేస్తున్నారు. ఇతర వైఫైల్ని వాడుతున్న వాళ్ళు స్టిల్ మ్యాచెస్ని మిస్ అవుతూనే ఉన్నారు. ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే యాక్ట్ స్మార్ట్ వైఫైకి అప్గ్రేడ్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, మంచి ఆఫర్స్లో ఇప్పుడే ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి యాక్ట్ స్మార్ట్ వైఫైని మీ ఇంట్లోకి తెచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వస్తే ఐపీఎల్లో 60th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. మరీ ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో నిలబడాలి అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ ఓడిపోయారు అంటే బిగ్గెస్ట్ ట్రబుల్లో ఉన్నట్టే. ఇక ఇంకోవైపు గుజరాత్ టైటన్స్కేమో టాప్ 2 పొజిషన్లో ఉండాలి అంటే వాళ్ళు కూడా మ్యాచ్ గెలిచి తీరాలి. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా హై వోల్టేజ్ మ్యాచ్గా జరగబోతోంది. ఈ రెండు జట్ల మధ్య జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలిచేకి ఎక్కువ అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 10 మ్యాచెస్లో 9 మ్యాచెస్ ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడారో
వాళ్ళే గెలిచారు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఆడారో వాళ్ళే గెలిచారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసే వాళ్ళకి గెలిచే ప్రాబబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ స్టేడియంలో లాస్ట్ 10 మ్యాచెస్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 198 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 176. ఓవరాల్గా ఈ స్టేడియం యొక్క హైయెస్ట్ టోటల్ 266. ఇక ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్లో మనం హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ కంపేర్ టు బౌలర్స్, బ్యాట్స్మెన్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ పర్టికులర్ స్టేడియంలో. పేస్ బౌలర్స్కి కాస్త స్వింగ్ లభిస్తుంది అండ్ స్పిన్నర్స్కి చాలా తక్కువ టర్న్ మాత్రమే లభిస్తుంది. ఇక ఈ స్టేడియంలో ఈ IPL 2025లో 205 ఈజ్ ద హైయెస్ట్ టోటల్. సో ఈ పిచ్ కండిషన్ బట్టి చూస్తే ఈరోజు జరగబోయే మ్యాచ్లో కూడా 200+ స్కోర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్లీ గుజరాత్ టైటన్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, కాట్జీ, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రూథర్ఫోర్డ్. సో గుజరాత్ టైటన్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే KL రాహుల్, అభిషేక్ పోరల్, కరుణ్ నేర్, సమీర్ రిజ్వీ, స్టబ్స్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజర్ రెహమాన్, చమీరా అండ్ నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్స్ అండ్ స్టేడియం స్టాట్స్ అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు జరగబోయే 2 మ్యాచ్ల్లో కూడా ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, యాక్ట్ స్మార్ట్ వైఫై ది బెస్ట్ వైఫై. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి చెక్ చేయండి.